హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. పరమ పవిత్రమైనటువంటి తిరుమలలో అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. దాంట్లో ఒక ప్రదేశం మాత్రం శిలాతోరణం. శిలాతోరణం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. శిలలు తోరణం లాగా ఉన్నాయంటమాట. సో దీన్ని మనం శిలాతోరణం అని అంటాం. చూడండి, మీకు శిలాతోరణం ఏ విధంగా ఉంది, అటు బండ ఇటు బండ మధ్యలో ఒక తోరణం లాగా ఉంది. సో ఇది ఎలా ఏర్పడింది అనేది చాలా వరకు ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే, ఈ శిలాతోరణం అనేది జల ప్రవాహాల వలన, బండరాయిలు తుఫాన్ల వలన కొట్టుకొని రావడం వలన ఈ విధంగా ఏర్పడి ఉంటాయని చెప్పేసి చాలా మంది అన్నారు అనమాట. సో శిలాతోరణంలో ఇంకొక విశేషం ఏంటంటే, ఏడుకొండల స్వామి యొక్క అంటే దేవాలయానికి ఈ శిలాతోరణానికి మధ్య 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ కిలోమీటర్ అంటే ఈ స్వామివారి యొక్క దేవాలయానికి ఒక తోరణం లాగా ఇది ఉన్నది. సో స్వామివారి ఇక్కడ నివసించి ఉన్నాడు కాబట్టి, స్వయంభూగా వెలిసి ఉన్నాడు కాబట్టి, కలియుగ వైకుంఠం కాబట్టి ఈ శిలలు అనేవి తోరణం లాగా స్వామికి ఒక స్వాగతం పలికినట్టు ఉన్నాయని చెప్పేసి ఇది ఒక కథనం కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అందమైన పక్షులను కూడా పెంచుతున్నారండి. సో మనకి ఇక్కడ పికాక్ కనిపిస్తుంది, నెమలి, తర్వాత చాలా అడవి కోళ్ళు, చాలా చాలా పక్షులు ఉన్నాయి. సో నేను వాటిని తీయడానికి చాలా ప్రయత్నం చేసిన, చుట్టూ జాలి కట్టిరన్నమాట. సో మీకోసం మీకు చూపించాలనే ఉద్దేశంతో, అంటే నా కళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా నా వ్యూవర్స్ చూడాలని చెప్పేసి అనుకుంటున్నా కాబట్టి ఇక్కడికి రాని వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ నెమలి ఉందండి, చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు మీకు. నెమలి భలే ఉంది కదా. ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ అడవి కోళ్ళు, అడవి పుంజులు అన్నమాట. సో భలే ఉంది, దాన్ని చూస్తూనే ఉండిపోయాను కాసేపు. కాకపోతే మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల నేను సరిగ్గా ఫోకస్ చేయలేకపోయినా, కానీ మీకోసం అని కొంచెం దగ్గర తీయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో కొంచెం దగ్గరగా తీసిన. భలే అనిపించింది నాకైతే. అడవి కోళ్ళు అయితే ఒక్కొక్కటి మామూలు వెయిట్ లేదు, చాలా వెయిట్ ఉంది. అది నేను ఇట్లా దూరం పెట్టేసరికి ఇట్లా పింఛాన్ని విప్పుతా అంటారు చూసారా, అట్లా విప్పినట్టు చేసింది. కానీ టైంకి నేను సరిగ్గా అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ, ఆ క్రౌడింగ్ కానీ నేను అది సరిగ్గా తీయలేకపోయినా, కానీ మీకు ఈ నెమల్ని అయితే పర్ఫెక్ట్గా చూపించగలుగుతా. బాగుంది కదా. ఎప్పుడు నెమళ్ళు అడవుల్లోనే ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ఫోకస్ చేయలేము, పోతే జూ పార్క్లోకి వెళ్ళినప్పుడు కనిపిస్తాయేమో. సో ఇప్పుడు ప్రత్యేకించి మీకోసం అయితే చేసిన అన్నమాట. సో అక్కడ అడవి కోళ్ళు, అక్కడ ఉన్న ప్రదేశం అంటే వాటికి ఎండ అనేది ఎక్కువ తాకకుండా కూడా చేసిరన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ పక్షులలో కూడా అండి, ఇవి ఒక రకమైన కొత్త పక్షులు అన్నమాట. దీంట్లో పావురాల కాడ నుంచి అన్ని రకాల పక్షులను పెంచుతున్నారు. ఇవి ప్రేక్షకులు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. సో ఆ ప్రకృతి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ పక్షులు ఆనందంగా పెరుగుతాయి. సో ఇవి నన్ను అడిగితే బయటకంటే అక్కడ ఉండడం కూడా బెటరే, ఎందుకంటే అదంతా అడవి కిందకి వస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా బాగా చూసుకుంటారు, వాటి ఫుడ్ కానీ అది కానీ బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళేది మాత్రం కపిల తీర్థం అండి. సో కపిల తీర్థానికి ఏడుకొండల స్వామి యొక్క దేవస్థానం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే 1 కిలోమీటర్ అంటే దాదాపు ఒక 7-5 వేసుకోండి, ఎందుకంటే మనం 1 కిలోమీటర్ అంటే డైరెక్షన్ చెప్పలేం కాబట్టి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ కొండ పైన ఈచ్ 200 పే చేస్తే వీళ్ళు కపిల తీర్థం కానీ, రాధాకృష్ణ యొక్క దేవాలయం కానీ, పాప వినాశిని కానీ, ఆకాశగంగ కానీ ఒక 5 యొక్క ప్రదేశాలను చూపిస్తారు. అండ్ ఇక్కడ ఒక లాజిక్ ఉందండి, ఏంటంటే మనం ఇచ్చే 200 రూపీస్తో వీళ్ళు 5 తిప్పుతామని చెప్పేసి అంటారు. కానీ ఈ 5 పుణ్యక్షేత్రాలు అంటే ఈ 5 ప్రదేశాలు ఎక్కడుంటాయి మరి? ఇవి చాలా మస్తు లాభం వాళ్ళకి. మమ్మల్ని అయితే మస్తు టార్చర్ పెట్టిన వాడైతే వాడిని అయితే జీవితంలో మర్చిపోయిన వాడిని. అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి ఆ జీప్ డ్రైవర్ని, అంటే సుమో డ్రైవర్ని చెప్తున్నా, వాడు మాకు 200 రూపీస్ ఈచ్ వన్ భయ్యా, 250 అన్నాడు. 200 కదా బ్రో ఈచ్ వన్ అంటే, మేము 4 ఉన్నాము, 800 రూపాయలు తీసుకున్నాడు. సో కనీసం నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీరు మాట్లాడుకుని వెళ్ళండి. ఫస్ట్ తిరుపతి కొండపైన దర్శనం చేసుకున్నాక ఇట్లాంటి ప్రదేశాలు చూద్దామని చెప్పేసి వెళ్తాం కదా, మనమేమో చాలా దూరం నుంచి వెళ్ళాలని చెప్పి వచ్చి చూద్దామని ప్రదేశాలను చూద్దామని చెప్పేసి మనం అనుకుంటాం. ఇక వీళ్ళు సొమ్ము చేసుకోవాలండి పైసల్ని. అస్సలు 200 రూపాయలు మస్తు ఎక్కువ తెలుసా అండి. మామూలుగా అంటే 5 కిలోమీటర్లు కూడా తిప్పడు వాడు. మా అంటే 2-3 ఒకటే దగ్గర 3 క్షేత్రాలు ఉంటాయి, ఒకటే దగ్గర 2 క్షేత్రాలు ఉన్నాయి. అంటే 2+3 5 క్షేత్రాలు ఇక్కడనే అయిపోయినాయి. ఇవి దాదాపు 5 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇక వీడు మమ్మల్ని టార్చర్ చేసాడు. అంటే మేము అట్లా వెళ్ళినామా, మీరు మళ్ళీ వెళ్ళి 30 నిమిషాల లోపే మళ్ళీ రావాలంటాడు. వీడు ఆపిందేమో 1-2 కిలోమీటర్లు అవుతారా. మేము నడుచుకుంటూ పోయి ఈ తీర్థానికి చేరుకోవడానికి మాకు టైం పట్టింది. మేము పోయి వచ్చే లోపు మళ్ళీ ఇంట్లో నాకు లొల్లి. ఏంది సార్ మీకు ఇంత తొందర రారా, మీరే ఉన్నారా గిరాకి, నేను ఎవరిని చేసుకోవద్దా, నేను ఇంకో ట్రిప్ కొట్టుకోవద్దా? అరే దరిద్రుడా, మేము వచ్చిందే దేవుని చూడడానికి,
చెప్పేసి మేము చూడడానికి మేము అన్నీ కూడా కొంచెం ఎంజాయ్ చేయడానికి నువ్వు అప్పటిదప్పుడు అనేది ఫస్ట్ మాట్లాడుకోవాలంటే మీరు దిగిపోండి అంటాడు డైరెక్ట్ వాడు. అరే దిగేందుకు పోతావు రా భయ్, నీకు 200 ఇచ్చేది ఉత్తా కాదు కదా, నువ్వు ఏమంటావు అని తిప్పినాం మమ్మల్ని, మేము ప్రశాంతంగా చూడాలంటే 5 పుణ్యక్షేత్రం ప్రశాంతంగా చూడలే వాడు. సో దయచేసి మీరు జీప్ కానీ సుమో కానీ మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి టైం కూడా చెప్పండి వానికి, బ్రదర్ మేమైతే కొంచెం లేట్ అయితే అవుతుంది, నువ్వు వస్తా అంటే రా, లేకపోతే ఇంకోళ్ళని తీసుకొని పోతాం, ఆడికి పోయినాక ప్రశాంతత ఉండనీయకుండా మాత్రం గొడవ పెడతాం అని చెప్పేసి అనండి. నేనే వందను ఒకటి చెప్పిన, బ్రో నువ్వు ఇంకొకసారి ఎక్స్ట్రా మాట్లాడితే మేము బ్యాగులు తీసుకొని ఇక్కడనే ఉండిపోతాం, నీ 200 ఇచ్చేస్తాగా, నీలాంటి ట్రిప్ గురించి నేను ఖచ్చితంగా వీడియో చేస్తా అని చెప్పిన. మళ్ళీ తర్వాత వానికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ సార్ అట్లా సార్ ఇట్లా అని చెప్పేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ గదే కథలు పడ్డాడు. బ్రో నేను ఒకటే వాడికి ఇచ్చాను, బ్రో మేము ప్రశాంతత కోసం వచ్చినాం, నువ్వేం గిరాకీ కొట్టుకోవాలనుకుంటారో, మేము దూరం నుంచి వచ్చింది నీ గిరాకీ ఇచ్చి మేము సఫర్ కావాలనుక, నువ్వు పోయి కానీ బో దొబ్బాయి మేము అవసరం లేదు వేరే తీసుకుంటాం అంటే అప్పుడు మళ్ళీ కూల్ అయ్యి అట్లా కాదన్నా ఇట్లా కాదన్నట్టు ఇంక అప్పుడు మాట్లాడండు. సో మీరు ముందే వీళ్ళు మస్తు చాలుగాలు ఉన్నారు ఇక్కడ, కొంచెం అందరూ అట్లా ఉంటారన్న కాదు, కొంతమంది అట్లనే ఉన్నారు, కొంచెం మాట్లాడుకుని వెళ్ళండి. ఆయన ఇంకోటి ఏంటంటే మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఇక్కడ మేము కపిల తీర్థానికి వెళ్ళాం. కపిల తీర్థానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కొండల నుంచి వచ్చే వాటర్ ఎక్కడి నుంచి వస్తే ఎవరికి తెలియదు. ఇక్కడ స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమర్థుడై ఒక బండ అంటే ఒక రాతి విగ్రహం పైన డైరెక్ట్ కొలువై ఉన్నాడు స్వయంభుగా. స్వామి శ్రీలక్ష్మి సమేతుడై ఉన్నాడు అనమాట. ఈ తీర్థానికి శ్రీలక్ష్మి శ్రీ నరసింహలక్ష్మి యొక్క తీర్థ ప్రసాదంగా కూడా భావించవచ్చు. అంత అద్భుతంగా ఉంది. చాలా చాలా బండరాయిలు, తర్వాత శిలలు, ఈ శిలల మధ్యలో ఒక శివలింగం కూడా ఉంది. అండ్ ఇంకోటి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ కూడా వెలిసి ఉన్నాడు అనమాట. సో అవి చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా కపిల తీర్థం వెళ్తే అదొక అద్భుతం అండి. నిజంగా చెప్పాలంటే ఆ వాటర్ ఒక వాగ్లాగా కూడా మారిపోయింది. ఆ వాటర్ని తీసుకున్నట్లయితే మనకి ఏదైనా అనారోగ్య బాధలు ఉన్నా కూడా పోతాయని చెప్పేసి అని ఒక కథనం అయితే ఉంది. నాకైతే ఆ శిలలు చూడండి ఎంత బాగున్నాయి అవి. అదొక అటు ఇటు శిలల మధ్యలో ఒక దారిలో వెళ్తుంటే ఆ ప్రకృతికి నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఏడుకొండల స్వామి యొక్క దర్శనంతో పాటు ఇట్లాంటి అద్భుతమైన ప్రదేశాలు చూడడం వల్ల మనకు మన లోపల ఉన్నటువంటి మానసిక ఒత్తిడి కూడా పోయి ప్రశాంతత అనేది వస్తుంది. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది ఏర్పడుతుంది మనకి కూడా. చాలా మంది పబ్లిక్ వచ్చారు. ఇక్కడ కూడా ఈ బండ కింద అంటే ఒక కూర్చోడానికి భలే ఉంది. ఆ పైన బండి ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇట్లాంటి ఇంకా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక గుహ ఉంది. ఈ గుహలోకి వెళ్తే ఎక్కడికో వెళ్దామంట. అదొక కథ ప్రచారంలో ఉంది అన్నమాట. సో అది కూడా భలే అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళేదాన్ని ఇంకా లోపలికి వెళ్తుంటే మనకి స్వామి అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవాలయం ఉంటుంది. అంటే ఒక టెంపుల్ లాగా కాదండి, ఒక రాతికి కింది వైపున శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి అభిషేకం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే గ్రహ దోషాలు కానీ గ్రహ పీడలు కానీ ఏదైనా పూజలు కానీ కూడా ఇక్కడ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అయ్యగారులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని పూజలు కూడా బాగా చేస్తున్నారు, ఓపికగా చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నగా చిన్న గుడి, ఇందులో శివలింగం ఉంది. సో శివలింగానికి కూడా అభిషేకం కూడా చేస్తున్నారు. అక్కడ అర్చనలు కూడా బాగా చేస్తున్నారు అనమాట. సో ద్వారపాలకుని ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మా వాడు అయితే ఆంజనేయ స్వామి విగ్రహంతో కాసేపు ఆడుకున్నాడు. భలే అంటే ఆ స్వామితోని మంచి చిన్నగా ముచ్చట పెట్టడం కానీ, ఆ స్వామి పాదాలకు నమస్కరించడం కానీ, ఆ స్వామిని హగ్ చేసుకోవడం కానీ, మా చిన్న పుట్టాడు మా బబ్బులు అయితే భలే స్వామితో ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నాడు. ఇంకా చూడండి ఇంకా లోపల చాలా మంది లైన్లో ఉన్నారు ఇక్కడ. సో ఆ తీర్థాన్ని అంటే ఇక్కడ అర్చన చేస్తున్నారు. ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది. మీకు ప్రత్యేకించి ఇంకా లోపల వైపు నేను చూపించలేదని మాత్రం అనుకోకండి. నేను వీడియో తీస్తుంటే కొంచెం చూసుకో బ్రో, కింద మెట్లు ఉన్నాయి పడతారు కదా, ఫోనే చూస్తే ఎట్లా అని అన్నాడు అయ్యగారు. ఆయన నా మంచి కోసం చెప్పిండలేండి. ఎందుకంటే నేను మీకు చూపించాలనే ఉద్దేశంతో కొంచెం డీప్గా వెళ్ళిపోయినా. ఎందుకంటే ఇట్లాంటి మెమోరీస్ అనేవి మనకి ప్రత్యేకించి చూపించాలని ఒక కోరిక, ఒక ఆశతో వెళ్ళినా కాబట్టి నేను ఫోకస్ మొత్తం దీని మీదనే పెట్టినా, సగం ఫోకస్ మొత్తం. ఇప్పుడు అక్కడ అందరు కూడా మంది జమ అయిన చూసిరా, అక్కడ లక్ష్మీనరసింహ స్వామి శ్రీలక్ష్మి సమేతుడే ఉన్నాడు అన్నమాట. సో అవి నేను చూపిస్తా. ఆ విగ్రహం చూసిన వెంటనే జయ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అనేవి స్వామికి కోరుకోండి, మొక్కుకోండి. మీకు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఏ కోరికలైనా ఆ స్వామి నెరవేర్చుతాడు అన్నమాట. చాలా అరుదైనటువంటి సన్నివేశం. శ్రీ లక్ష్మీ సమేతుడు లక్ష్మీమాతని తొడపైన కూర్చోబెట్టి శిలా విగ్రహం రూపంలో ఇక్కడ కనిపిస్తాడు కాబట్టి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి యొక్క అవతారం అన్నమాట ఇది. చాలా మందికి అంత ఈజీగా అనుగ్రహం లభించదు. మీరు మంచిగా మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను ఇంకా దగ్గర వరకు కూడా తీసే ప్రయత్నం చేస్తా. మీకు ఆ డెప్త్ వరకు చూపిస్తే కొంచెం స్వామిని దర్శనం చేసుకున్నట్టు కూడా అవుతారు కాబట్టి నేను కూడా నా వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఆల్మోస్ట్ మీకు కదా కనిపిస్తుంది కదా దేవుడు, దర్శనం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేర్చుకోండి. అంటే మీరు కోరుకోండి, స్వామికి విన్నవించుకోండి.
ఖచ్చితంగా స్వామి మన మాట వింటాడు. అండ్ ఇంకోటి అంటే ఇక్కడ కూడా అండి శ్రీమన్నారాయణ అక్కడ అమ్మవారి విగ్రహం శ్రీమన్నారాయణ యొక్క విగ్రహమే ఇది కూడా. సో దర్శనం చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.